17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సబ్జెక్ట్ అయితే అది. నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండు అనే రెఫరెన్స్ తక్కువ చెప్పిన వాళ్ళకి ఒక ప్రైజ్. అది ఇంత 2-3 వచనాలలో ఏ సంఘానికి చెప్తున్నాడు అనేది ఫాస్ట్గా ప్రకటన 3:16 నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు ఈ వాక్యం గురించి మనతో మాట్లాడుతాడు. సరే, దైవికమైన కృప, దైవికమైన ప్రేమ అనురాగాలను బట్టి మన జీవితాలలో ఎప్పుడు ఆత్మ చెప్పుచున్న సంగతులను మనం వినాలి అని ఆసక్తి కలిగి ఉండవు. ఆత్మలో నడవడము అంటే అన్ని భాషలు మాట్లాడము అని మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మలో సున్నితమైన స్వరాన్ని మనం వినిపిస్తున్నప్పుడు దానికి లోబడడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినును గాక అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరిదైనా పెన్ను పడిపోయింది, లేకపోతే ఒక బంగారు దండ పడిపోయింది విలువైనది అని అనుకుందాం. సో విలువైన వస్తువు తీసుకొని వెంటనే పర్సులో వేసుకుందాము అని మన మనసు చెప్తున్నప్పుడు మన ఇంకొక కారణం నుండి వద్దు, అది ఎవరితో ఎంత కష్టపడి వాళ్ళు తీసుకున్నారో ఒకసారి అడుగు అని హెచ్చరిక చేస్తుంది దేవుని స్వరం. అది ఆత్మలో నడవడం. ప్రైజ్ లార్డ్. వెంటనే దానికి లోబడాలి, సున్నితంగా మనం ఉండాలి. సున్నితంగా లోబడడం అంటే ఇక్కడ ఒక దండ దొరికిందండి, ఎవరు మర్చిపోయినారు, ఒకసారి ఎవరితో చెప్పండి, అది మీదైతే మీకు ఇవ్వబడుతుంది అని అనౌన్స్ చేయడం. ఈ వారం లేకపోతే నెక్స్ట్ వీక్ కూడా అనౌన్స్ చేయడం. సో అలా అనౌన్స్ చేసినప్పుడు అక్క వాళ్ళ నెక్లెస్ కాకుండా వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎట్లా, అది వాళ్ళ కర్మ. అవునా? అయితే అంత తెలివి లేకుండా కూడా ఏముందు, ఏం చేయాలా, దానికి నువ్వు ఒక రుజువు చూసుకొని కదా, ఏంటి అది, ఆ దండకి ఏమున్నాయి, ఎట్లా ఉంది అనేసి. సో తర్వాత నువ్వు ప్రార్థించగలిగినప్పుడు దేవుడు నీకు నెమ్మది ఇవ్వగలగాలి. సో అలా మరి వెంటనే అయితే స్పందించి అబ్బో నాదే అని అంటారు కదా. లేదు అంటే ఖచ్చితంగా ఇంకొక వారానికి అడగాలంటే కొంచెం కొత్త వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వెళ్ళవచ్చు. లేదంటే వాళ్ళే మనకి ఇంటిమేట్ చేస్తారు, ఇక్కడ ఏమైనా పడిపోయిందా అని. సో వెంటనే మనం దానికి దేవుని ప్రార్థించినందువల్ల వచ్చిన సూచనగా అంగీకరిస్తూ మనం వాళ్ళ నుంచి సంతోషపరచడమే కాదు, దేవుని సంతోషపరిచిన వాళ్ళగా ఉంటాం. చిన్న చిన్న వాటికి మనం లోబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మనం ఎప్పుడు మానవుడు అని అంటే స్పిరిట్, సోల్, బాడీ అనేది మనం ఉంది కదండి. శరీరానికి చెవి ఉందా అంటే మనం వింటున్నామా? ఆత్మకు చెవి ఉందా అంటే ఆత్మ వింటుంది. కాబట్టి ఆత్మకు చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును గాక అని ప్రభు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆత్మీయమైన చెవులు చాలా అవసరం అని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. మరి సోల్ కి చెవులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే సోల్ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా తీర్పులోకి నిలబడాలి. అవునా? ఆత్మ దేవుడు అనుగ్రహించాడు ప్రసంగి గ్రంథంలో, కనుక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. లాస్ట్ అధ్యాయం 12వ అధ్యాయంలో. సో దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఐక్యమైపోతుందట. మరి శరీరం ఏమో మన్నై అయింది కనుక మళ్ళా తిరిగి మన్నై చేరిపోతుంది కదా. అది విడిపోగానే బంధాలన్నీ పటాపంచలై మెరుపుగల బంగారు తీగ. ఆ మెరుపుగల బంగారు తీగ అంటే మన సోల్ రెప్ప పాటన ఎగిరిపోతుందట. సో ఆ యొక్క సోల్ వచ్చేసి దేవుని ముందర నిలబడినప్పుడు మంచి చెడులను బట్టి తూకం వేయబడుతుందట. మంచిని ఎలా కొలుస్తారట? కొలబద్దతో కొలుస్తారు. నీ క్రియలను ఎలా చేస్తారు పరలోకంలో అంటే? కొలబద్దతో నీ నీతిని కొలుస్తారంట. నువ్వు చేసిన క్రియలని తక్కడతో తూకం అయిపోతాయి. అందుకే దానియేలు గ్రంథంలో ఉంది కదా, మెనీ మెనీ టేక్ ఏ లోఫ్ ఫర్ రైస్ అంటే పరలోకంలో కూడా తక్కెడలు ఉన్నాయి. మనల్ని తేలిపోకుండా చేసుకోగలిగే పరిశుద్ధతలో మనం జీవించాలి. సరే, బట్ ఎవరి మేబీ
మరి సోల్ లో పరిశుద్ధత కలిగి జీవించాలి అనేది చాలా ఇంపార్టెంట్. సోల్ ద్వారా స్పిరిట్ యాక్టివ్ అవుతుంది. స్పిరిట్ ద్వారా మనము దేవుడికి కావాల్సిన వ్యక్తులుగా మారిపోతాం. స్పిరిట్ మనలో ఉందా అంటే దేవుడు సృష్టించిందే మనల్ని ఆత్మలోకంలో మన పోలిక చొప్పున నరుని సృష్టిస్తాం 1:27. మరి వారికి ఏ దాని మీద ఆధిపత్యం ఇవ్వాలంటే ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న జీవరాశులు జలచరాలలో ఉంటున్న జీవరాశుల మీద అధికారం ఇచ్చినాం కాబట్టి యూ హ్యావ్ ఏ డొమినియన్ పవర్. అంటే మనము అది ఆధిపత్యాన్ని కలిగి మనం జీవించాలి అని కోరుకుంటున్నాడు. సరే, కానీ అపవాదైన సాతాను మన దగ్గర ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి వచ్చి మనల్ని శోధిస్తాడు. కాబట్టి మీరు దైవములు అవుతారు అని అక్కడ వచ్చి మాట చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఆల్రెడీ దైవంలే. ఎందుకంటే దేవుడి యొక్క హృదయాన్ని అంగీకరించి దేవుడి చిత్త ప్రకారం దేవుడి మనసులో ఏ పేరైతే ఉందో అదే పేరు జంతువులకు ఏర్పాటు చేయగలిగినారు. మరి ఒక అవ్వను ఆయన దగ్గరకు తీసుకొని రాగానే నరు నుండి తీయబడినవే నారి అని అన్నాడు కదా. మెన్ ఈజ్ ఈక్వల్ మెన్ అండ్ ఉమెన్. ఉమెన్ అని ఎందుకు వచ్చిందంటే ఈమెకు ఊమ్ ఉన్నందువలన ఉమెన్ అన్నమాట. అంటే కనే గర్భం కదా, కనే గర్భం కాబట్టి నేను మెన్ అయితే నువ్వు ఉమెన్ అన్నాడట. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆ జ్ఞానము ఆయనకు దేవుని యొక్క ఆత్మ యాక్టివ్ లో ఉంది కాబట్టి వెంటనే నేమ్ సెరమనీ చేసుకుంటూ వచ్చాడు ఆదాము. ఇప్పుడు కూడా సేవకులని మనం అడుగుతాం ఎవరికైనా పేరు పెట్టాలని. ఎందుకంటే జీవ గ్రంథంలో ఏ పేరైతే ఉందో ఆ పేరు మనకి కలిగి ఉంటే భూమి మీద అలాంటి అద్భుతాలు మనం చేస్తామంట. అలా కాకుండా జీవ గ్రంథంలో ఉన్న పేరు కాకుండా మరి వేరే పేరు పెట్టినామంటే మన జీవితం మీద ఒక రాత అనే చెడిపోతుందంట. ఎందుకంటే వీ హ్యావ్ ఎ పర్పస్ టు డూ గాడ్స్ వర్క్ కదంటే. మరి జీవ గ్రంథంలో పేరు పరలోకంలో ఈ పేరు పెడితే ఈ కుమారుడికి ఈ కుమార్తెకు ఈమె ఈ కార్యాలు చేస్తుంది, ఈ పిల్లోడు ఇలా బ్రేక్ త్రూస్ ఇంత చిన్న ఏజ్ లోనే చేస్తాడు అనేది దేవుడి యొక్క నిర్ణయం చెప్పడం ఉంటుందట. అంటే అది ఉందాక బైబిల్లో అంటే జకర్యాకు వచ్చి చెప్తాడు యోహాను అని నామకరణం చేయని. అంటే ప్రతిదీ వాక్యం లేకుండా మనం మాట్లాడకూడదు. కాబట్టి మన ఎవరికైనా కడుపులో పిండం రూపొందింది అని తెలిసిన వెంటనే ప్రభా స్త్రీ పురుషుని ఇస్తున్నావా, సరే ఆడపిల్లని ఇస్తున్నావా మగపిల్లని ఇస్తున్నావా, ఏం నామకరణం చేయాలి, అది నీకు మహిమకరమైన బిడ్డనా కాదా, లోకంలో ఎలా ఈ బిడ్డను నువ్వు అభిషేకిస్తున్నావు, ఎలా ఉద్ధరిస్తున్నావు అంటూ గర్భంలో ఉండగానే అభిషేకించమని మనం ప్రార్థన చేస్తూ ఏం పేరు పెట్టాలని తల్లి కానీ తండ్రి కానీ విశ్వాసులైతే కనిపెట్టి ప్రార్థన చేయగలగాలి. సో అలా చేయడం వలన నీ పిల్లల భవిష్యత్తు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తొందర టక్టక పిల్లల్ని కానీ ఏదో ఒక పేరు పెట్టేసి ఏదో ఒక లోకంలో జీవించితే జీవిస్తున్నాను లేకపోతే పోతాడు ఉంటే ఉంటాయి అని ఎవరో ఒకరిని కనేసినామంటే కాదు. మా మమ్మీ చిన్న సాక్ష్యం ఒకటి చెప్తాను. ఆమె కొడుకు కావాలా అంటే సరే అని కళల ద్వారా కొడుకుని ఇచ్చినాడు. మాకు మా తాతయ్య ప్రార్థన మాకు చాలా కంచె. అంటే ఆయన సేవకుడుగా ఉన్నాడు, చాలా మందిని మార్చుకున్నాడు. కాబట్టి ఆయన నడిపింపు బట్టి ఆయన సంతానం 2వ తరం అవుతుంది కదా, ఆ సంతానం మీద ఉంది అభిషేకం. కాబట్టి ఆమె ప్రార్థించే ప్రతిదానికి జవాబిస్తూ వస్తున్నాడు. అప్పుడు కుమారుడు అంటే నేను యోహాన్ అని పేరు పెడతాదేమా అని అంటున్నట. వెంటనే యోహాన్ అంటే నేను తిరుగుతా ఉంటాను కదా, ఒకసారి మా అమ్మ ఇంగ్లీష్ తిరుగుతుంటుంది, సంస్కృతం తిరుగుతుంది. ఆ సంస్కృత పదాలను వాడడం అవసరమా వద్దులేదంటే నేను యోహాన్ అని పిలువను, ఏదో ఒక జనరల్ నేమ్ పెట్టుకుంటాను అని అనిందట. అయితే డెలివరీ అయిన తర్వాత కానీ ఒక 24 గంటల కల్లా అప్లోడ్ నల్లగా అయిపోయి చనిపోయి ఈరోజు లోకంలో లేరు. కానీ ఒక నిరీక్షణ ఉంది. నా నిమిత్తం తల్లి గర్భంలో నుండి లోకానికి వచ్చి చనిపోయిన ఆ పిల్లలు పరలోకంలో అబ్రహాము రొమ్మన అనుకుని మరి పెంచబడుతుంటారు అనేసి. దినాకర్ అంకుల్ యొక్క గ్రంథం ఒక జీవిత శైలి నా పరలోకపు దర్శనాలలో ఆయన కుమార్ గురించి సబ్జెక్ట్ చెప్పడానికి ఏం చదివేయాలి దేవాన్ని కనిపెడుతున్నప్పుడు భయపడకండి నాన్నగారు అని వచ్చి నిలబడినారట. అయ్యో ప్రతిసారి భయపడకు అని మాత్రమే అనేవారు, ఈసారి ఏంటి నాన్న అని అంటున్నారని కాట్లు తెలిస్తే అవును ఇది నీ తమ్ముడి సబ్జెక్ట్ కదా, పోయి నువ్వే చెప్పు నాన్నకి అని పంపించినారు నాన్నగారు అని అంటున్నారు. హౌ గ్రేట్ ఇట్ ఈస్ కదా. ఒక సువర్తమానాన్ని తీసుకొని రాగలిగేటట్టుగా మరి మన తల్లి గర్భంలో నుండి వచ్చిన సంతానం పరలోకంలో పెంచబడుతున్నారు అనేది నేను ఆ బుక్ లో చదివి నాకు కూడా ఒక
సహోదరుడు పరలోకంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా అని దేవుని స్తుతిస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఏమంటారు, ఇంటి పక్కల ఒక పెద్దమ్మ ఉంది. అన్న డాక్టర్ అయ్యే ముందర చనిపోయినాడు. ఇంకా ఎగ్జామ్స్ రాసేస్తే డాక్టర్, ఇంకా ఎంబీబీఎస్. సో ఆయనకి పసిరికలు వచ్చినాయి, జ్వరం వచ్చింది, టైఫాయిడ్లోనే పసిరికలు అటాక్ అయినాయి. ఇంకా మేనత్తలు ఇంట్లో పెట్టినారు, అప్పుడు వీళ్ళు ఊర్లో లేరని. ఇంకా ఏదో అయి చనిపోయినాడు, సరిగ్గా చూసుకున్నాడు. ఆమె ఎప్పుడు దిగాలుగా చింతగా భద్రత భావంతో ఉన్నప్పుడు ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుని అడుగుతా వచ్చిందంట. ఆమె భక్తిని పెంచి ప్రభు ఆమె కుమార్ని కళలో పంపించినాడంట. పంపిస్తే ఎప్పుడు ఎందుకు ఏడుస్తావు, నేను చాలా సంతోషంగా, పరలోకంలో బైబిల్ క్లాసెస్ ఉంటాయి, పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన కృప బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వే అక్కడికి వస్తావు కొన్ని రోజులు ఉంటే, ఎందుకు భయపడుతున్నావు, నేను హ్యాపీగా ఉన్నాను అక్కడ అని చెప్పినాడంట. అలా ఆశీర్వాదకరంగా దేవుని చిత్తంలో అక్కడ ఈ పనులు ఉంటాయి, అవి కూడా టైం టేబుల్స్ ఉంటాయంట పరలోకంలో. ప్రైస్లో ఎందుకు టైం టేబుల్ ఉంటుందా అక్కడ నిజంగా అంటే, యెహోవా దినం ఒకటి ఉంది అని యోగ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఆ యెహోవా దినంలో దేవుణ్ణి ఆరాధిస్తారంట అందరు కలిసి. మిగిలిన టైంలో పరలోకంలో వివాహపు విందు కోసం కావాల్సిన పనులు స్తుతించుకుంటా చేస్తారట. ప్రైస్లో ఎన్ని సంవత్సరాల విందండి అది? 3.5 సంవత్సరాలు విందు కాలము అక్కడ. ప్రైజ్లో మరి అవన్నీ పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఆత్మ చెప్పుచున్న సంగతులు చెప్పగలవాడు వినును కాక. కానీ మనం ఎంతసేపు ఉన్న బతిసువార్త 6 ప్రకారం మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతకండి అనం, కానీ నా రాజ్యంలో నాకు కావాల్సిందే అని అంటాం. దేవుడు మన రాజ్యం అంటే భూమి ఉన్నప్పుడు మనకు పెళ్లి కావాల్సిందే, పిల్లలు కావాల్సిందే, ఉద్యోగం కావాల్సిందే, బ్లా 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 బ్లా, సైకిల్ కావాలి, అభిమానం కావాలి. కానీ నేను చెప్తున్నాను చూడండి, దేవుణ్ణి ప్రేమించి అడిగితే ఇవ్వను అనే ఆన్సర్ అయితే దేవుని దగ్గర నుండి రాలేదు నాకు ఇంతవరకు. హృదయం కోరాలే కానీ ప్రభు ప్రతిదీ ఇచ్చేసాడు. ఆమేన్. కన్ను చూసిందంతా కావాలా అని అనుకున్న వాటిని అన్నింటినీ ఇచ్చేసినాడు నాకు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యమైందేమో కానీ ఆలస్యం కాలేదు. సో మనం జీవితంలో దేవుణ్ణి దేవుడిగా చూడండి, దేవుణ్ణి ప్రాణంలా చూడండి. దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అన్ని మిరాకిల్స్ మీ జీవితంలో ఉండిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు సీక్రెట్ ఇంకొకటి ఏం లేదు, దేవుణ్ణి ప్రేమించి దేవుని హత్తుకో, దేవుని చిత్త ప్రకారం నడిపించడానికి సున్నితంగా ఉండాలి. సున్నితంగా ఉండాలంటే నీ సోల్ నీ మాట వినాలి. నీ సోల్ అంటే నీ ప్రాణం నీ మాట వినాలి. సో శరీర అలవాటు రోజు తాగేవాడు ఉన్నాడు అనుకుందాం, తాగొద్దండి అది మీ యొక్క అనారోగ్యం అని బాటిల్ మీదనే రాసింటారంట. ఎవరైనా బాటిల్ చూసింటే తెలుస్తుంది. తర్వాత సిగరెట్ ప్యాకెట్ అయితే అందరం చూస్తాం రోడ్డు మీద కూడా కదా. సిగరెట్ ప్యాకెట్ మీద క్యాన్సర్ బొమ్మ, నాలుకని పెట్టు లేదంటే గొంతులు పెట్టు ఏదో వేసి బొమ్మ పడేసింటారు. అది ఇంజూరియస్ టు హెల్త్ అని ఆడ క్లియర్గా చూపిస్తున్నప్పటికీ కూడా మనం మాత్రము అలవాటు పట్టుకో. సరే, ఆ పొగ తీసుకోవడాన్ని బట్టి లోపలికి వెళ్ళిపోతుంది, ఏంటి, రక్తంలోకి పోతుంది, రక్త కల్మషం జరుగుతుంది. రక్తములో ఈ అపరిశుద్ధతను బట్టి మరి క్యాన్సర్ అనేది ఆరంభమవుతుంది. అంటే ఈ లెక్కన ఏం జరుగుతుంది, మా శరీరంలో అలవాటైన ఆ యొక్క చెడు క్రియలు సోల్లోకి వెళ్ళిపోతుంది. సోల్ మీన్స్ ప్రాణము. ప్రాణము అంటే రక్తము. రక్తంలోకి వెళ్ళిపోతుంది. రక్తము ద్వారా మూలుగలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎముకలు కూడా నాశనం కావడానికి కావాల్సిన ఒక ఆశీర్వాదాన్ని మన శరీరంతో స్టార్ట్ అయిన అలవాట్ల ద్వారానే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆత్మ కూడా అపవిత్రతలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఆత్మ పని చేయకుండా పూజించుకోపోవడం జరిగిపోతుంది. కాబట్టి ఆత్మ చెప్పేది మనం వినలేము. సో వీటన్నిటి విషయంలో మనం పొందుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 17లో 3:16 అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను.
నులివించగా అంటే దేవుడు ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. ఉమ్మి వేస్తాను అంటే ఎప్పుడో తీర్పులో అని అనుకుంటున్నారేమో, కాదండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, నువ్వు దేవునిగా గణపరిచినందువలన అంటాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, నువ్వు దేవునిగా గణపరచలేదు కనుక, ఆయనకి ఇవ్వవలసిన స్తోత్రాలు నువ్వు అర్పించలేదు కనుక నేను నిన్ను భ్రష్ట ఆత్మకు అప్పగిస్తాను అని అంటున్నాడు. అంటే దేవుని గణపరచకుండా ఇంకెవరిని గణపరిచిన 21వ వచనంలో దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైనవి. దేవుడు నాకు ఏం చేసినాడు, దేవుడు నా పట్ల ఎలా ఉద్దేశాన్ని కలిగినాడు, ఏ విధంగా ఆశీర్వదించినాడని నేను దేవుడు అనాలక్క? ఎందుకక్క దేవునికి సమయం ఇవ్వాలా? ఎందుకు 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 అనే క్వశ్చన్స్ నువ్వు మాట్లాడితే దేవుడు అంటాడు, ఈ రోజు నువ్వు సజీలకులో ఉన్నందుకు నన్ను స్తుతించు అంటున్నాడు. ఈ రోజు నువ్వు కృతజ్ఞత కలిగి ఎంత ఎక్కువగా నన్ను ప్రేమిస్తావు అంతగా నువ్వు లోకాన్ని నీ ఆధీనంలోకి తీసుకోగలుగుతావు అంటాడు. ఆమె ఒక్క పూట కూటి కొడుకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడంట. అంటే ఇక్కడ యాకోబు యొక్క హృదయంలో ఏం కనబడిస్తుంది? అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలనే దురాలోచన మనకు కనబడుతుంది. ఆ బిటర్నెస్ మన జీవితంలో ఉండి ఒకరిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించబడలేదు. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడినాడో అప్పుడు ఆశీర్వదించబడినాడు యాకోబు. అన్న దగ్గర నుండి కొట్టేసినందు వలన ఆశీర్వదించబడలేదు. తండ్రిని మోసం చేసినందువలన 3 సార్లు మోసపోయినాడు, కానీ ఆయన ఆశీర్వదించబడలేదు. దేవుడు ఎప్పుడైతే ఆయనను దీవించాలని నోటి మాట విడుదల చేసినాడో అప్పుడే ఆశీర్వదించబడాడు. కాబట్టి వంకర టిక్కరసో వేలు నువ్వు వెతుక్కోవద్దు, అది దేవుడి చిత్తం కాదు. తన తల్లికి చెప్తాడు, అమ్మ అది తప్పు, అన్నని ఆశీర్వదించాలంటే నేనెందుకు పోవాలంటే ఆ పాపము, ఆ దోషము, ఆ శాపం నా మీద ఉండను కాకుండా పో మీ నాన్నగాడికి అని ఇంట్లో కూడండి పంపించేస్తుంది. సో అది కాదు దేవుడి చిత్తం. రాంగ్ వేలో వెళ్ళి నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకోవడము దేవుడి చిత్తం కాదు. కాబట్టి అలాంటి చేదు మీ పిల్లలకి మీరు నేర్పించదండి. ఒకరికేమో కొడుకు ఇష్టం ఉంటుంది, ఒకరికేమో కూతురు ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్కరి మధ్యలో సోల్ట్ అయి ఉంటుంది. యోసేపుకి ఇసాకుకి సోల్ట్ అయిందంట, యాకోబుకి రిబకామకి వాళ్ళిద్దరి మధ్యలో సోల్ట్ అయిందంట. దానివల్ల ఆమె తప్పు చేసింది, పెద్ద కొడుకుని ఆశీర్వదించాడు. భర్త దగ్గర నువ్వు తప్పు చేయొద్దు, ఇద్దరిని ఆశీర్వదించు, దేవుని చిత్తం చిన్నవారిని ఆశీర్వదిస్తాను అన్నాడు కాబట్టి ఇద్దరిని దీవించు, తర్వాత వాళ్ళ ఇష్టం అని ఒక తల్లిగా ఆమె ప్రవర్తన ఆమె చేసి ఉండాలి. ఆమె నిజంను తెలుసుకున్నందు వలన ఆత్మ చెప్పుచున్న సంగతి సేవి వినింది అంట. అంటే దేవుడు చెప్పిన సంగతిని, గర్భంలో 2 జనపదములు కలవు, చిన్నవాడు పెద్దవాడికి కాదు రాజు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఓకేనా? సో దేవుని యొక్క మహిమను తన కృపను బట్టి మెడమని పట్టుకుని వస్తున్నాడు. మోసగాడు యాకోబు అని పేరు నామకరణం చేసేసినాడు. సో అలా కాదు, మన జీవితాలలో మనం ఎలా ఉండాలంటే అన్ఫర్గ్యూనెస్ కలిగిన విధానాన్ని కలిగి ఉండకుండా ఫర్గ్యూ చేస్తూ ఉండాలి. అంటే క్షమాపణ సమాధానాన్ని వెతికి వెంటాడండి అంటుంది బైబిల్. మీ ఎవరితోనైనా కొట్లాడినా అనుకో, వెతికి వెంటాడాలి. వాళ్ళకి వాక్యం తెలియని మూర్ఖులు ఉన్నారు, అది వాళ్ళ కర్మ. కానీ నువ్వేం చేయాలి? ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ సమాధాన పడాలి, అంటే బల్లలో చేయకూడదు. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు ముట్టడానికి అర్హత లేదు. కాబట్టి క్షమాపణ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే, నన్ను నా భర్త క్షమించడు, నా జీవితం ఇంతే, నన్ను నా భార్య క్షమించదు, నా జీవితం ఇంతే అంటారు. ఆ అమ్మాయిలకు నచ్చినట్ల అబ్బాయిలు ఉండాలి, భర్తలు ఉండాలి, భర్తలకి నచ్చినట్ల భార్యలు కూడా ఉండాలి. అలా కాకుండా ఎప్పుడు దిగ్మాల మొగాలు వేసుకొని ఉంటాము మేము, మమ్మల్ని మా భర్తలు ప్రేమించాలంటే ఏం ప్రేమించరు. భర్తలకి ఎలా ఉండాలా? అందంగా ఉండాలి. ఎవరు అందంగా ఉంటే వాళ్ళ వైపు చూస్తారు, ఎందుకంటే ఆదాం చూడడానికినే పుట్టినాడు కాబట్టి, అవ్వ పరిచయం చేయడానికే ఉంటుంది కాబట్టి. సో మొగోడు అంటే ఖచ్చితంగా అందరినీ చూసుకుంటూనే ఉంటాడు. వాడు ఏం చూస్తున్నాడో మనకు అనవసరం, కానీ చూస్తాడు. పక్కని చూడకూడదంటే ముందు భార్య అందంగా తయారవ్వాలి. భార్య అందంగా తయారు కావాలా అనడానికి భర్తనే డబ్బులు ఇవ్వాలి కదా, లేకుంటే ఇతర అందంగా ఏం కాలేదు. అయితే భర్త డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం బలంగా ప్రార్థన చేయగలగాలి, లేదా మనల్ని మనం మెయింటైన్ చేయడానికి కావాల్సిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే చూసుకోవాలి. పరాయి పురుషుడు మనం పరాయి పురుషుడిని చూడకూడదని మనం ఎలా కోరుకుంటామో, మన భర్తలు ఎలా కోరుకుంటారో అలాగే భర్తలు కూడా అనుకోవాలి, స్త్రీ నా భార్యనే నేను చూడగలగాలి. అందుకే యోబు అంటాడు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, పరస్త్రీ నేను చూడకూడదు అనేసి. సో అలాంటి పరిశుద్ధత కలిగి ఉండగలిగితే దేవుడు నువ్వు పిలిస్తే పలికే డబ్బుగా లోకం ఉంది.
పిలిస్తే పలికే కుక్కలాగా అన్నీ నీ చుట్టూ తిరగడానికి ఇష్టపడుతున్నాయి. నీ చేతులు ఆధీనం అవ్వడానికి, నీ ఒడిలో ఒరిగిపోవడానికి, నీ నోరు బలంగా మారిపోవడానికి, నీ జీవితంలో నీ సోలిని బలపరచుకోవాలి. ఒకటి, అన్ఫర్గివ్నెస్ ఉండకూడదు. మత్తయి సువార్త 6:15 రెఫరెన్స్ రాసుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 6:15 తీసి చదవండి ఎవరైనా ఫాస్ట్గా. సో మత్తయి సువార్త 6:15. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మీరు ఇతరులని క్షమించకపోతే మీ తప్పులు కూడా క్షమించబడవు, జాగ్రత్త అని అంటున్నాడు. కాబట్టి మొట్టమొదట మనకు క్షమించే మనసు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినును కాక అంటే ప్రతి ఒక్క దాంట్లో క్షమించాలి. ఈరోజే క్షమించాలి. నాకు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ ఇంటి దగ్గర దుమ్ము దులిపొస్తాను అట్లా ఏమన్నాను, వాళ్ళ నాశనం కావాలి, నా కంట్లాన చూడాలి ప్రభా అట్లా అన్నాను. అయ్యో నా ప్రాణమా, నేను నిన్ను చేరి నిన్ను ఆరాధించగలిగే ధన్యత నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రం. నన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు అనకుండా, నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని విమర్శించరు. నువ్వు వాళ్ళు నన్ను తిప్పుతున్నారంటే తంతున్నారంటే నీ చిత్తం లేకుండా అయితే జరగదు. నేను ఎక్కడ తప్పిపోయినానో కాబట్టి నన్ను సరి చేయని మొట్టమొదట అంటాను. రెండోది వచ్చేసి వాళ్ళని క్షమించు. వాళ్ళకి ఎంత కర్మానోగా ఆ దరిద్రం అంతా వాళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. అయ్యో వాళ్ళని క్షమించు. రక్షణ అనుభవానికి నిన్ను తెలుసుకొని చనిపోగలిగే కృప చనిపోయే లోపల వాళ్ళకి రాని అని అడుగుతాను. అప్పుడు వాళ్ళకి సాగు తొందర వస్తుంది. ప్రైజ్గా హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు తండ్రి మీరేం చేస్తున్నారో వీళ్ళకి క్షమించండి అన్నందువలన వారిని ఊచకోత కోసినారంట. ఎవరు? హిట్లర్, తర్వాత టైటస్. సో మనం ఎప్పుడు చంపేయి నరకే అని అడగకూడదు. వాక్య ప్రకారం, నిబంధనల ప్రకారం లా ఉండాలి. దేవుని ప్రేమించి యొక్క నడిపింపు కింద మనం ఉండగలగాలి. మనల్ని శోధిస్తున్నప్పుడు ప్రభా ఇదిగో నా శత్రువుని చేతికి అప్పగిస్తున్నాను, నీ ఈచ్ఛ వచ్చినట్టుగా తీర్పు నీ ఇంటిలో సమాధానకరమైనదిగా ఉంది అని అన్నావు కాబట్టి అది నీ ఇంటి దగ్గర నుండి ఆరంభం కాదు. వారిని మారుస్తావా మార్చలేదా అని నచ్చినట్టుగా చేయడానికి నేను వారిని అప్పగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కన్నులారా చూచుచుండగా నేను నీకు భక్తిహీనకు ప్రతిఫలం కలగజేస్తానని 91వ కీర్తనలో అంటున్నాడు. కాబట్టి ఎవరిని ఊరికే వదలడండి దేవుడు. నన్ను ఎవరైనా తిట్టినారనుకో ఖచ్చితంగా వచ్చి నాకు సారీ చెప్పే పొజిషన్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. అయితే నేను తొందరపడకూడదు, కొంచెం ఆగాలి, ప్రార్థన చేసి మౌనంగా ఉండాలి. అట్లా కాకుండా తొందరపడి వాళ్ళ పొజిషన్ని బట్టి నాకు ఇరిటేషన్ వచ్చింది అనుకో నేనే పోయి సారీ చెప్తాను. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకంటే మనం తగ్గడం వల్ల తప్పేముంది? ప్రశాంతంగా ఉంటాం. ప్రేయర్ చేసుకోవడానికి ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉండకుండా, డిస్టర్బెన్స్ మైండ్ ఉండకుండా ప్రశాంతంగా ఉంటాం. నా సక్సెస్ ఏంటి అంటే ఫర్గివ్నెస్. తొందరగా మర్చిపోతాను, తొందరగా క్షమిస్తాను. లెట్ ఆమేన్. లేదు క్షమించలేదు అనుకో, గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటూ కూర్చుంటా ప్రార్థనలో. ప్రభా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, చాలా చాలా నొప్పేస్తుంది, కానీ వాళ్ళని క్షమించు, నన్ను క్షమించగలిగే మనసు నాకి, ఇది మర్చిపోయే మనసు నాకి అని అడుగుతూ ఉంటాను. అందువల్ల నా దేవుడు ఇది తిక్కదో మంచిదో నాకు అర్థం కాదనుకుంటాడు అనమాట. హల్లెలూయా. అంటే వాళ్ళు అన్నప్పుడంతా వాళ్ళు ఇట్లా అన్నారంట అని వాళ్ళ ముఖం చూసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది కదా. అవునా? మీకు వస్తుంటుందో రాదు, నాకైతే చాలా బాగా వస్తుంటుంది. ఏం ప్రభా వాళ్ళు ఇట్లా అన్నారా, ఎంత ప్రేమగా మాట్లాడతారు ప్రభా, ఎదురుగా వెనకాల మాట అన్నారా, కానీ నాకు క్షమించే మనసు తట్టి వాళ్ళని నేను క్షమిస్తలేను. నిజంగా అంటే క్షమించే మనసు నాకు అని అడుగుతున్నాను, కానీ ప్రతిసారి గుర్తు చేస్తున్నాను దేవునికి నేను వాళ్ళని నన్ను ఇట్లా అన్నారు ఇదికి. అప్పుడు ఏం చేస్తాడు? నా బిడ్డ క్షమిస్తుంటే కూడా మీరు క్షమించారు, అప్పుడు విషయం అప్పుడు అడగండి అన్నట్టుంటుంది అన్నమాట దేవుడి చిత్తం. చిన్న చిన్న లాజిక్లలో మనం దేవుడికి దగ్గరయ్యే కొద్దీ ఆయన మనల్ని క్షమిస్తాడు. వేరే వాళ్ళు కూడా మనల్ని క్షమించే రీతిలో మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కన్నింగ్ అనేది మన దగ్గర ఉండకూడదు. తర్వాత రోమా 8:1 ప్రకారము, రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించండి. ఇక్కడ సెల్ఫ్ పిటీలో మనం ఉంటాం. సెల్ఫ్ పిటీలో పాప నియమం కింద నేను ఉన్నానేమో, నేను ఇట్లా తప్పు చేసినానేమో, అందుకే నాకు ఇట్లా జరిగింది, నన్ను క్షమించులేవా, అయ్యో నా పరిస్థితి అని మనం యోగు మీద తన స్నేహితులు వెళ్ళి నువ్వు తప్పు చేసినావేమో దేవుని అడుగు, దేవుని అంటే నేను చేయలేదయ్యా అని
దేవుడు దగ్గర నేను యథార్థంగా ఉన్నానని యోబు ఎలా ఉన్నాడో అలా మనం కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ మనం చెప్తుంది, ఇక్కడ నువ్వు రిపెంట్ అవ్వాలి, ఇక్కడ నువ్వు క్షమించాలి, ఇక్కడ నువ్వు నడిపించబడాలి, అలాగే నువ్వు వర్ధిలింపబడతావు. అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఎప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీకు వాత వేయబడిన మనసాక్షి ఉంటే ఏం హెచ్చరికలు ఉండవు. కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం నిన్ను అంటది, ఇక్కడ వీళ్ళని క్షమించలేదు, ఇక్కడ నువ్వు వీళ్ళతో మాట్లాడలేదు, ఇక్కడ నువ్వు ఇది జరగలేదు అన్నప్పుడు వెంటనే క్యాజువల్గా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పే సమయం అయితే క్షమాపణ చెప్పాలి. అలా కాకుండా ఏం చేయాలా, వెంటనే మన దగ్గరనే కూర్చొని నేను వాళ్ళని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభా, క్షమించే మనసి వాళ్ళు ముఖాముఖి పడినప్పుడు నేను క్యాజువల్గా మాట్లాడతాను, వాళ్ళు నాతో మాట్లాడే కృప నాకు అందించు అన్నాడు. ఒక వ్యక్తి ఉండి ఒక ఇల్లీగల్ లైఫ్లో ఉన్నాడంట. ఆమె భర్త ఉన్నాడు, ఈయన కూడా భార్య ఉంది పాపం. అయితే ఫైనల్గా ఒకరోజు ఈ వాక్యాన్ని విని నేను రిపెంట్ అవ్వాలి కాబట్టి సరే రిపెంట్ అయితే అని వెంటనే పోయి ఆయన భర్త దగ్గరికి పోయి, అయ్యా నేను చాలా తప్పు చేసినాను, నీ భార్యని బట్టి నన్ను క్షమించు, నీ భార్యని క్షమించని చెప్పారంట. వెంటనే ఆయన ఆవేశంతో భార్య తల నరికి పడేసి జైలుకి వెళ్ళాడంట. ఇట్లాంటి క్షమాపణలు చెప్పచ్చా? కొంచెం తెలివిన క్షమాపణ చెప్పండి. క్షమాపణ అనేది దేవుడి దగ్గర చెప్పుకునేవి కొన్ని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనము వ్యవహరించగలగాలి. లేకపోతే అనవసరంగా ఒకరిని శిక్షగా అర్హురాలు చేసినట్టు ఒక పాపిని రక్షణ పొందకుండా చనిపోయేటట్టు చేసినట్టు అయింది కదండి. కాబట్టి అలా కాకుండా జ్ఞానంగా ఉండగలగాలి. సెల్ఫ్ పిటీలో మనం ఉండిపోకూడదు. నేను ధర్మశాస్త్రం అని కాడి కింద లేను, దేవుడు నన్ను క్షమించినాడు అని రోజు ఉదయం లేవగానే ప్రభా న్యూ డేకే కృతజ్ఞతలు, ఈ నూతన దినం నా పిల్లల మీద, నా మీద, నా జీవితం మీద, నా పరిస్థితి మీద ఉండను గాక. నూతన నిబంధన కింద ఉన్న నా మీద ఏ రోగము శాసించడానికి వీలు లేకుండా అయిపోను గాక. ఎందుకంటే రోగం అనేది నీ ఇంట్లో ఒక పెంపుడు కుక్క లాంటిది. అది వచ్చి నీకు విషయాలు కానీ నీ మీద పడి నిన్ను కొరకకూడదు. అర్థమవుతుందా అండి? వ్యసనము, దుఃఖము, బాధ ఇవన్నీ నీ మీదకి వచ్చే అటాక్స్. దాన్ని నేను జయించాలి కానీ దాన్ని నువ్వు ఓకే నేను నీకు లోబడిపోతా అని తాగడం, తిరగడం, వ్యభిచరించడం కిందికి మనం వెళ్ళిపోకూడదు. వాటన్నిటిని కమాండ్ చేయగలగాలి. ఐ క్యాన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ఎందుకంటే మన జీవితంలో మనం సోలో తప్పిపోతున్నాం, అంటే ఆలోచన వైఖరిలో తప్పిపోతున్నాం. దేవుడు చేయండి, దేవుడు కాదులే అన్నట్టు. దేవుడు సమస్తమును సమకూర్చినాడు, అలాగే శిలువ మరణంలో కూడా సమాప్తమైనది అని అంటున్నాడు. అంటే అన్నిటిని నెరవేర్చినాను, మీరు దాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. మా నాన్న ఒక 10 కోట్లు సంపాదించి బీరువాలో పెట్టి ప్రభా నువ్వు బాగా బతుకమ్మ, జీవితకాలం అంతా కావాల్సినంత ధనం నీకుంది అంటే సర్లే నాన్న అని దానికి తాళం వేసి, అయ్యో నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తినడానికి కూడా గతి లేదే, ఎట్లా ప్రభా నువ్వు న్యాయం చేసే దేవుడివే కదా, నాకు మంచి తల్లిదండ్రులని చెప్తే ఇడ్లీలు చేసి పెట్టేటోళ్ళు కదా అంటే న్యాయమా? ఏం చేయాలో తెలియలేదానా బీరువా తెలుసుకొని ఓ 10 రూపాయలు తీసుకొని తెప్పించుకుంటే సరిపోతుందని తిడతాడా దేవుడు? అట్ట కూడా తిట్టడా? ఆలోచనిస్తుంటాడు కానీ నువ్వు మాత్రం బీరువా తలపైతే తెరు. కాబట్టి సున్నితంగా ఉండగలగాలి, పరిస్థితులను అర్థం చేసుకోగలిగే వివేచన కింద ఉండగలగాలి. ఇతరుల విషయంలో మనం అనుకుంటూ ఉండేదానికంటే నువ్వు ఇప్పుడు ఏం చేసే నీకు ఆశీర్వాదం అనేది గమనించగలిగితే ఖచ్చితంగా నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ ఆత్మ జ్ఞానం అభివృద్ధి అయితే ఖచ్చితంగా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరం ఉంటావు. 10 కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు అది ఇతరులకు వడ్డీకించుకున్నా కూడా నువ్వు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని జీవితకాలం తినగలుగుతావు కదా. లేదంటే బిజినెస్ చేయగలిగితే నువ్వు జీవితకాలం 10 మందికి పోషించగలిగే అధికారిగా నిలబడిపోతావు కదా. సో అలాంటివన్నీ చేయగలిగిన నీ తండ్రి నేను గుణగడం, సనగడం, వాళ్ళు నింటే బాగుండు, వాళ్ళు చేసింటే బాగుండు, వాళ్ళు నాకు ఏం చేయలేదని విమర్శించేదానికంటే దేవుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద లేకుండా నిన్ను చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఆ కాడి కింద నువ్వు లేవు కాబట్టి ఏమిటి ఎలా శాసించాలి, ఏది ఎలా పొందుకోవాలి, ఏ ద్వారం ఎలా తెరవాలి అనే కీని నువ్వు కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇలా ఉండగలగాలి అంటే నీ పాస్ట్కి వెళ్ళండి. ఎక్కడైనా ఏదైనా శాపం ఉందని నా బిడ్డలలో అది శాపం కొట్టివేయబడును కాక అని అది బ్రేక్ చేయండి. ముందరికి వెళ్ళండి. నీ లైఫ్ ఎలా ఉండాలో విజువలైజ్ చేసుకోండి. ఇలా ఉండాలి ప్రభా, గుర్రం మీద నా రాకుమారుడు ఎక్కి రావాలి. వస్తాడా గుర్రం మీద? అక్కడ గుర్రాలు లేవంటారా? గుర్రాలు బండ్లు ఉన్నాయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు టాంగాలని గుర్రానికి అది రెడ్ బండి తయారు చేసుకొని కూడా తిరుగుతునే వాళ్ళు ఉన్నారు. అవును, నీకోసం గుర్రాన్ని పంపిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే ఫ్లైట్లో కూడా, ఫారెన్ నుండి రావాలంటే ఫారెన్లో నుండి కూడా దేవుడు ఇవ్వగలడు. కానీ నువ్వు నమ్మాలి. నువ్వు ఫెయిత్ కింద ఉన్నాను, నేను ధర్మశాస్త్రం అనే కాడి కింద లేను, కాబట్టి యేసు నామంలో నాకు జరుగుతుంది అనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నేను నా మ్యారేజ్కి
నీ నాన్న ఒక స్టేటస్ చూసుకో, ఎవరో ఒకరిని చేసుకోవాలి అని నా సొంత మేనత్తలు అని అన్నారు. అంటే నేను నాన్న లాగానే బ్రతకాలి అని అనుకోవడం లేదు. ఐ డోంట్ నీడ్ మిడిల్ క్లాస్ లైఫ్ అని అన్నారు. నాకు మిడిల్ క్లాస్ లైఫ్ నాకు ఇష్టం లేదు, నేను కూడా ఒక స్టేటస్ని కలిగి ఉండాలి అని. ఎందుకంటే మా మేనత్త పిల్లలు మేమందరము క్వీన్ బ్యాచ్ అనమాట. అంటే క్వీన్ బ్యాచ్ అంటే ఏమంటారు దాన్ని, అందగత్తల అని అందరూ రెడీ అయ్యి బాగా అంతా నాది బాగుందా నీది బాగుందా అని అంటుంటుంది కదా. సో అలాంటి టాపర్ లేక దాంట్లో మా అమ్మ ఎట్లా పెంచిందంటే ఏ ఫంక్షన్ చూసినా కొత్తవే, తగ్గలేదు నా తల్లి ఇంతవరకు సజీ లెక్కలోనే ఉంది దేవుని కృపను బట్టి. సో అన్ని కొత్త కొత్త బట్టలే. మా నాన్నతో అనలేదు, తిట్టలేదు. మా నాన్నతో ఎందుకు తెస్తున్న పిల్లలకి బట్టలు కూడా అని అనలేదు. కానీ పోతే నా పిల్లల్ని నేను అద్భుతంగా చూపించగలిగేటట్టు పెండి. మా డాడీనే డ్రాప్ చేశాడు, ఇంటర్ కాదు డిగ్రీ. మా డాడీనే డ్రాప్ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎగ్జామ్స్కి వెళ్ళినా డాడీ తీసుకువెళ్ళాడు. సో అలా ఇంకా డాడీతో ఉండాల్సిన రిలేషన్ అంతా ఎంజాయ్ చేస్తున్నాను అప్పటి నుండి, డిగ్రీ ముందర వరకు. డాడీ అంటే డాడీ పొద్దున్న లేస్తే పోతుంటాడు వస్తుంటాడు. ఆయనది ఏమిందంటే డబ్బులు సంపాదించి ఒక మిషన్ లాగా అంతే. కానీ ఆయనతో మేము ప్రేమగా ఉండడము, ఆయన మా గురించి మాట్లాడుతున్నాడు అని చిన్నగా తెలుసుకున్నప్పుడు మా నాన్న నా లైఫ్లో ఒక రాజుగా నిలబడిపోయినాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని గురించి మనం అనుభూతి చెందినప్పుడు మనం అన్ని విషయాలలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. సో ఇది లేదు ఇది కాదు అనుకోవడానికి వీళ్ళకుండా అద్భుతాలు జరిగించినారు. అండ్ నా పెళ్లి విషయంలో కూడా దేవా నాకు పేపర్లో రాసుకోమని నా స్పిరిచువల్ మదర్ అనేది, నేను పేపర్లో రాయలేదు కానీ అట్లీస్ట్ 50,000 జీతం ఉండాలి ప్రభావ పెళ్లి నాటికి నా భర్తకి అని అనుకున్నాను. ఎవడైనా కావచ్చు, లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి. అంటే 50 అంటే 50, ₹1 ఎక్కువ లేదు, ₹1 తగ్గలేదు. 50,000 ఉన్న జీతంగానే నాకు ఇచ్చినాడు. పెళ్ళి ఫ్రీగా చేయాలి అంటే కట్నం తీసుకోకుండా జరిగింది, కట్నం లేకుండానే జరిగింది. మళ్ళీ వాళ్ళే నాకు 3.5 తులాల గోల్డ్ వేసినాడు. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి హూ ఇస్ రిచ్ ఇన్ క్రైస్ట్, వాడే రిచ్. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనం రిచ్గా ఉండాలి. దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకము నాటు ఉండాలి. ఇంకా నాకైతే నీకు పెళ్ళి కాదు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి, నువ్వు ఎవరిని ఒప్పుకో, వాడు తాగుతాడు, వీడు తింటాడు, వాడు తిరుగుతాడు అంటే ఎవరు దొరుకుతాడు నీకు పెళ్ళి అంటే నాకు దేవుడు చెప్తున్నాడు నేను మంచి వ్యక్తిని నీకు ఇస్తాను అనేసి. దేవుడు చెప్పింది నెరవేర్చబడింది. నాకు చాలా మంచి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి సమకూర్చి ఇవ్వగలిగినాడు. తర్వాత ఇంకా దుష్టశక్తులను బట్టి, చేతబడి విచుకురాసుని బట్టి అవన్నీ అలా జరిగిపోయినాయి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ నేను అడిగిన లెక్క ప్రకారం అయితే నాకు ఏం కావాలంటే దాన్ని సమకూర్చినాడు నా తండ్రి. పరలోకపు తండ్రి గురించి చెప్తున్నాను, ఈ లోకపు తండ్రి, ఈ లోకపు తల్లి గురించి కూడా నేను చెప్తున్నాను. అలాగే నాకు నమ్మకమైన పిల్లలు. ఇప్పుడు మీరంతా నా హృదయంలో ఒక స్థానం కలిగిన వాళ్ళు మీరందరూ. చాలా మంది ఉన్నారండి కర్నూలులో, చాలా మందికి తెలుసు, చుట్టుపక్కల ఊళ్ళలో చాలా మందికి తెలుసు. కానీ నమ్మకస్తులు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో మీరందరూ ఇక్కడికి రాగలుగుతున్నారు. ఎందుకు రాగలుగుతున్నారు నాకు తెలియదు. అది దేవుడు మనందరినీ సమకూర్చి దేవుడు బలమైన ఒక బ్రైడ్గా నిలబడడానికి కావాల్సిన ఆధిక్యతను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగే ప్రైడ్ అనేది మన జీవితంలో స్పిరిచువల్ లీడింగ్ని తొలగిస్తుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్తున్నాను కదా, దాన్ని బట్టి నేను అతిశయించుకుంటూ అందరినీ లైక్ తీసుకున్నాను అనుకోండి, నా జీవితంలో వరాలు పనిచేసేవి కాదు. కాబట్టి ఎప్పుడు ప్రైడ్ మనకు ఉండకూడదు. మనం సాదా సీదాగానే ఉండగలగాలి, ప్రేమించగలగాలి, దీనత్వాన్ని ధరించగలగాలి. ఎవరినైనా చూడగలిగితేనే వెంటనే ప్యాషనేట్ మనసు రావాలి. వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఒక ఎవరైనా అడుగుంటున్నారు అనుకో, అమ్మ ఒక ₹10 అని, ₹10 ఇద్దాం, నో ప్రాబ్లం అనిపించగలగాలి. ఎందుకు అంటే మనము వాక్యానుసారంగా వారు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారట. ఒకవేళ దేవదూతలు వచ్చి నిన్ను అడుగు దగ్గరికి ఒక బిచ్చగాన్ లాగా దేవుడే వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి అందరిని అడుగుకుంటున్నాడంట, అమ్మ ఆకలి అవుతుంది, అమ్మ ఆకలి అవుతుందని. కానీ ఎవ్వరు ఏమి ఇవ్వలేదంట. ఒక భార్య భర్తలు ఎత్తుకున్న పసిపిల్లడు చూసి ఇక్కడ రా అని పిలిచి ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ తీసుకొని ఇట్లా తిరిగే లోపల పేరెంట్స్ ఎవరికి ఇచ్చినారు ఆ చాక్లెట్, ఆయన తిరిగే లోపల ఆయన అట్లా మాయమైపోయినాడట. అది దేవదాసాయి గారి బుక్ మీకు ఇచ్చినాను కదా, సారీ కైలాస మహర్షి బుక్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ నేను చదివి మెచ్యూర్డ్ అయినా అంటే ఇంప్రూవ్ అయిన జ్ఞానంలో. కాబట్టి ఈరోజు ఎవరికైనా మన దగ్గర వచ్చి అడిగితే వెంటనే కంపాషన్ చూపించాలి. ఇంకా నా సక్సెస్ ఏంటి అంటే మన స్టాంటన్ చర్చ్లో ఒక ముస్లామ చాలా వృద్ధురాలు నాకు ఆకలిస్తుంది అని అందరినీ ధనం అడుగుతుంది. అందరూ అదో 10-20 ఇస్తున్నారు, తూలిపోతుంది, ఏం చేయాలో తెలియడం లేదని. అప్పుడు నా వయసు చాలా చిన్నది,
చాలా చిన్నదంటే 10th ఉన్నానేమో మరి. అప్పుడు వెంటనే నాకు దేవుడు అన్నాడు, ఆమెకు ఆకలిస్తుంది, ఆమెకు అన్నం పెట్టు అని అన్నాడు. అప్పుడు అన్నం ఏడ పెడతాం? పండగ, క్రిస్మస్ పండగ రోజు అన్నం అంటే మళ్ళీ ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలంటే అప్పుడు ఇంకా బ్యాంకులు లేవు, ఏం లేవు, నాన్న లేడు, ఎవరెంట పోవాలన్నా కాదు. కానీ నా అంటే నా చిన్న తమ్ముడు ఉన్నాడు. ఉండి రే చిన్ను ఒక హెల్ప్ చేయరా అంటే ఏం చేయాలంటే, మన దగ్గరికి ఇప్పుడు ఒక ముసలితో వచ్చింది ఆడుకోవడానికి, చూసినావా వణికిపోతుంది అంటే అవును అని అన్నాడు. పోయి ఆమెకు టిఫిన్ తీసుకొని వచ్చి ఇచ్చేయాలా నువ్వు అనేసి. అప్పుడు నా దగ్గర చిన్నప్పుడు ఎంత ఉంటాయండి డబ్బులు? చాలా తక్కువ. కానీ అప్పుడు ఎంత 5 రూపాయలు 3.5 ఉంటాయి ఇడ్లీ, చాలా తక్కువ రేట్. అప్పుడు ఇచ్చినాను అంటే మా మమ్మీ నాకు 5 రూపీ కాయిన్ ఇచ్చేదన్నమాట. సో అమౌంట్ ఇచ్చి పంపించేస్తే వాడు తెచ్చి ఉంటే ఆమెను అంతా వెతుక్కుంటున్నాడంట. వెతుక్కుంటే ఆమె లేదు, ఒక గోడ కనుకొని అలా రెస్ట్ తీసుకుంటుంది అని అంటే అవా అంటే ఏమి అంటే దిగుపట్టు అనేసి టిఫిన్ ఇస్తే ఆమె ఆవురని తినేదట. తర్వాత పోయి చూద్దామని వస్తే ఆమె ఆ చర్చ్లో ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగుతాను. సో ఈ రోజు వరకు నాకు డబ్బు కొదువా అనేది నేను ఊహించానండి. డబ్బు లేదు అనే ఆలోచననే ఉండదు. నేను సేవ చేస్తున్నది సేవనే, కానీ దేవుడు నా జీవితంలో ఎట్లా బ్లెస్ చేస్తున్నాడు అనేది మీరు నన్ను చూస్తున్న విధానంలో తెలుస్తుంది. నేను సేవకురాలాగా ఉన్నాను, ఒక మంచి సాఫ్ట్వేర్ దాకా ఉన్నాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగానే నన్ను ఎక్కడ కొదువు చేయకుండా కాపాడుతున్నాడు బికాస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనలో ఉండాల్సినది ఏంటంటే సర్వింగ్ మైండ్, లవ్, ప్రేమించే మనసు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలిగే హృదయం ఉండగలగాలి. కాబట్టి వాళ్ళు దీవించే దీవెనలు మనకు అవసరం, శాపవచనాలు మనకు ఉండకూడదు. ప్రైడ్ అనేది ఎక్కడ ఉండాలి తెలుసా? అతిశయించేవాడు యెహోవా యందు అతిశయించాలి అన్నది. నేను అతిశయిస్తే నా దేవుని యందు అతిశయించడం మాత్రమే నాకు దేవుడు నేర్పించాడు. నీకు ఇది జరగదంటే నా దేవుడు చేసినప్పుడు మీరు చూడండి అని అంటాను తప్ప నుంచి వాళ్ళని వీళ్ళని విమర్శించే పొజిషన్లో నేను ఉంటాను. ఫైనల్గా ఇంకేముండాలంటే ఐసోలేషన్ అనేది మనకు ఉండకూడదు. ఐసోలేషన్ అంటే వాళ్ళ ఇంటికి పోను, వీళ్ళింటికి పోను, ఒకరికొకడు వాడిని వేరు చేసుకుంటే ఆ పట్టణం బాగుపడినట్టు లేదు అని అంటుంది కదా. ఐసోలేట్ చేసుకోకూడదు. అంటే నేను ఎవరితో కలవను, నేను ఇంతే, నా మనస్తత్వం ఇంతే అని మనుషులు హేయ భావంతో చూస్తుంటారు. వాళ్ళతో వీళ్ళతో మీరు అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మెంటల్ డిస్ట్రాక్షన్ మైండ్ ఉంటాం. ఖాళీ ఉన్న ఇండ్లు దయ్యాలు వెళ్తాయి అని అన్నట్టు ఖాళీ మైండ్ కూడా దయ్యాలు వెళ్తాయి. మనుషులతో కలివిడిగా లేని జీవితము కాదు. క్షమిస్తుండాలి. పెద్దవాళ్ళని క్షమించాలి, చిన్నవాళ్ళని క్షమిస్తూ ప్రేమతో నువ్వు వెళ్ళగలిగితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రియుడను అన్నింటిలో వర్ధిల్లుతావు అని అన్నాడు. ఆత్మ అంటే ఇక్కడ తెలుగులో సోల్ అని మనం తీసుకోవచ్చు. ఓకేనా అండి? సోల్లో వర్ధిల్లాలి అంటే ఫిజికల్గా నిన్ను నువ్వు మార్చుకోగలిగే అలవాట్లు నువ్వు కలిగి ఉంటే షుగర్ అనేది నీ రక్తంలో బ్రతకదు. నీ డిఎన్ఏ దేవుని యొక్క డిఎన్ఏగా మారిపోతుంది. బీపీ అనేది నీ జీవితంలో ఉండకూడదు. నాకు బీపీ వచ్చింది కానీ ఈరోజు నేను టాబ్లెట్ వాడడం లేదు, డాక్టరే చెప్తాడు మా నీకు బీపీ లేదు తీసుకోవద్దు తల్లి అని. తర్వాత కంటిన్యూగా ఫాస్టింగ్స్ ఉంటే నాకు బాడీ హీట్ అవుతుంది కాబట్టి కొంచెం నడుపు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. తర్వాత వీటిని నేను అట్లనే కంట్రోల్ చేసుకున్న తర్వాత రెసిడెంట్ పవర్ తగ్గిపోతుంది ఫాస్టింగ్స్ వదిలేసిన తర్వాత. అప్పుడు ఒక దగ్గు జలుబు వస్తే పోతా డాక్టర్ దగ్గరికి, లేకపోతే లేదు. థైరాయిడ్ వచ్చింది కానీ థైరాయిడ్కి టాబ్లెట్స్ వాడడం లేదు, అది మానేసిన. అలా రుమటైటిక్ ఆర్థరైటిస్ అటాక్ అయింది, అది కూడా వాడడం లేదు. పోయిన సంవత్సరం నవంబర్లో ఇవన్నీ కాళ్ళు చేతులు నొప్పులు, కింద కూర్చునే లేకపోయేదాన్ని. ఈరోజు నాకు ఆ నొప్పులు ఉన్నాయా? ఈరోజు నేను టాబ్లెట్ వాడుతున్నానా? నీల్ టాబ్లెట్స్. బికాస్ ఆఫ్ గాడ్. మనము దేవుడితో సంబంధం కలిగిన ఐసోలేషన్లో ఉండాలి తప్ప ప్రపంచంతో కాదు. దయ్యములతో స్నేహం చేయడానికి ఐసోలేట్ చేయకూడదు. ఐసోలేట్ చేసుకోకుండా దేవుడితో మనల్ని ప్రత్యేకంగా ఏకాంత సమయాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. కానీ నేను మనుషులతో గడపను, దయ్యాలతో గడుపుతానని నిన్ను నువ్వు ఐసోలేట్ చేసుకుంటే దయ్యాలు నీ జీవితాన్ని భ్రష్ట ఆత్మ కిందికి వచ్చి పట్టేస్తాయి. కోపము, బిట్టర్నెస్, అన్ఫర్గివ్నెస్, ప్రైడ్తో కూడిన జీవితం నాకేమి అని మనము చంద్రముఖిలాగా మారిపోతాం.
దయ్యాలాగా మారిపోతాం. అలా కాదండి. ఖచ్చితంగా దేవుడి యొక్క కృపను పొందుకున్న వాళ్ళుగా ఉండగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ భూమిని ఏలగలుగుతాం, తర్వాత వాటర్ని మనము ఆధిపత్యంలోకి తీసుకోగలుగుతాం, తర్వాత అగ్నిని ఆధిపత్యంలోకి తీసుకోగలుగుతాం, వాయుమండలాధిపతులందరినీ ఆజ్ఞాపించి శాసించగలుగుతాం. తర్వాత క్రీస్తు యొక్క కవెనెంట్లో ఉన్నాము అంటే బ్లడ్ కవెనెంట్ కిందకి ఉన్నాం కాబట్టి మన బ్లడ్ని కూడా మనం శాసించగలం. మీన్స్ మన సోల్లో ఏ రోగము లేకుండా, ఏ వ్యసనము లేకుండా, ఏ దుఃఖము లేకుండా మన యొక్క డివిజన్ కిందికి వచ్చి మన తరమంతా బ్లెస్ అయిపోతారు. ఆమేన్. మన తరమంతా బ్లెస్ అవ్వాలంటే ఫస్ట్ నీ మైండ్ బ్లెస్ అవ్వాలి, నీ స్పిరిట్ బ్లెస్ అవ్వాలి, నీ యొక్క ఉద్దేశాలని దేవుడి ఉద్దేశాలుగా మార్చబడాలంటే ఖచ్చితంగా ఏముండాలంటే వర్డ్ పవర్ ఉండాలి. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెష్గా మార్చబడాలి. అలాంటి కృపాకరణ కటాక్షాలు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఆయన మనల్ని ఆయన ఉద్దేశంలో బలపరిచి ఆయన సాక్షులుగా ఆయన నక్షత్రాలుగా వెలగటానికి కావాల్సిన ఆధిపత్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. జీవులన్నిటినీ నువ్వు ఆధిపత్యం కలిగి ఉండగలిగే శక్తి కలిగి ఉండాలని. ఎస్, ఆమేన్. ఎంతమంది ప్రజలు మనకు ఫేవర్ అవ్వాలని ఆశపడుతున్నారండి? ఎస్, నువ్వు దేవుడికి నచ్చినట్టుగా ఉండగలిగితే ప్రజలు మీకు ఫేవర్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను కన్నీళ్ళు పెడితే మీరు అందరూ కన్నీళ్ళు పెట్టేంతగా నేను మీకు ఫేవర్ మారిపోయినా నా ఫేవర్ మీరు. అవునా? ఆశకు బాధపడుతుంది, ఆశకు బాగాలేదంట. ఎంతమంది ఇంటికి వచ్చినారని నేను కింద పడినప్పుడు అంత సంతోషం, ఆ దుఃఖంలో నాకు సంతోషం, నాకు ఎవ్వరు లేరు, నేను ఎందుకు బ్రతకాలి అనే దానికి మిమ్మల్ని అందరినీ చూపించినాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దైవికమైన కృప, దైవికమైన ఆశీర్వాదాలను బట్టి నాకంటూ ఒక 10 మందిని నేను సంపాదించుకోగలిగినాను. గర్వం నాలో ఉంది, లేదని అన్నాను. కానీ ఇక వేరే విషయాలలో గర్వం నాకు లేదండి. ఆ గర్వం కూడా ప్రభు నువ్వు ఇచ్చినందుకే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తీసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఉన్నంత వరకే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీకే వందనాలు, నీకే స్థుతులు అంటూ నా సోల్ని ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటాను. ఈరోజు బల్ల తీసుకోవాలంటే నిన్ననే సెట్ చేసుకుంటా, ఎవరినైనా ఏదైనా అన్నా సరి చేసుకొని వచ్చి ఇక్కడ నేను మీకు బల్ల వేయడానికి సిద్ధపడతాను, లేకపోతే అందుకు కూడా నేను యోగ్యురాలిని కాదు. ప్రైజ్ ది లార్డ్. కానీ అందరం కళ్ళు మూసుకుందాం ఒక 2 నిమిషాలు.